క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనం బంగారు ప్రియులకి శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం రేటు 1 lakh వరకు చేరుకుంది. ఒక 10 గ్రాముల బంగారం ధర గత కొన్ని రోజుల్లో మనం చూసినట్లయితే 1,00,000 రూపాయలు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొద్దిగా బంగారం రేట్ అనేది తగ్గుతూ ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ రోజు చూసుకున్నట్లయితే 96,000గా ఉంది. మరి ఇప్పుడు ఇంకా ప్రైస్ తగ్గే అవకాశం ఏమన్నా ఉందా, లేదా స్టడీగా ఇలాగే కొనసాగుతుందా? ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. వారితో మాట్లాడదాం. ప్రశాంత్ గారు, నమస్తే అండి. నమస్తే అండి మానస గారు. ప్రశాంత్ గారు, బంగారం రేట్ తగ్గుతోంది. సో ఇది ఆడవాళ్ళకి, బంగారు ప్రియులందరికీ కూడా శుభవార్త. సో మీరేమంటారు? ఈ గోల్డ్ రేట్ తగ్గడం అనేది ఇంకా కొన్ని రోజులు ఇలానే ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. బంగారు అనేది మనం గత కొద్ది సంవత్సరాలుగా సుమన్ టీవీ ద్వారా చర్చించుకుంటూనే ఉన్నాము. బంగారం ధర అంతకంతకు పెరుగుతూ మనం ముందుగా ఊహించిన విధంగా నేను ప్రప్రథమంగా సుమన్ టీవీ ద్వారా ₹1,00,000 వస్తుంది 2025లో అనేసి 2 సంవత్సరాల క్రితం నుంచే మనం ప్రిడిక్ట్ చేస్తూ వచ్చాము. అదే విధంగా ₹1,00,000 చేరుకోయింది. ఈ ఈ బంగారు పెరగడానికి ఇప్పుడు కొంచెం సవరణ జరగడానికి కూడా అంతర్జాతీయ పరిస్థితులే కారణం అండి. సో మనం అంతర్జాతీయ పరిస్థితుల్ని మనం నిశ్చితంగా చూసుకుంటే లాస్ట్ 2 years నుంచి సెంట్రల్ బ్యాంక్స్ కూడా బంగారం కొనడం మొదలుపెట్టాయి. రిటైలర్స్ కొనుక్కున్నారు, ఆభరణ రూపంలో కూడా కొంటూ ఉండడం వల్ల పెరుగుతూ వచ్చింది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే అమెరికా ట్రంప్ ఎన్నికైన తర్వాత టారిఫ్లు అంటూ కొత్త విధానంతో ముందుకు వచ్చారు. సో గత కొద్ది రోజులుగా ఈ టారిఫ్ల మీద కొంచెం రిలీఫ్ ఇచ్చారు. అది ఏంటి అనేది, అది కొంచెం రాజకీయ పరిస్థితుల వల్ల చైనా మీద వేసిన అత్యధిక టారిఫ్ 140% నుంచి 40%, 25% కు తగ్గించిన మేరకు కొంచెం మార్కెట్ లో కూడా సడలింపు జరిగిందండి. అంటే బంగారే కాదు, మొత్తం స్టాక్ మార్కెట్ కూడా మీరు చూస్తే అంతర్జాతీయంగా, దేశీయంగా స్టాక్ మార్కెట్ లో కూడా కొంచెం పుంజుకోయింది. అంటే మన దగ్గర ఉన్న రూపాయిని కేవలం బంగారం మీదే కాకుండా మళ్ళీ స్టాక్ మార్కెట్ లో, బిజినెస్ లో వివిధ రూపాలు ఇన్వెస్ట్ చేయడం వల్ల కొద్దిగా కరెక్షన్ జరిగిందండి. ఇంతకు మించి తగ్గుతుందని నేను అనుకోవట్లేదు. అది కూడా ఈ బహుశా మే మిడ్ జూన్ వరకు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందండి ఇది. సో ఇది మంచి సమయం మీరు బంగారు తీసుకోవాలనుకుంటే. తర్వాత బంగారు అనేది మనం 2 సంవత్సరాలుగా ఎలా చూసామో అలా పెరుగుతూ పోయే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటారు. బంగారం అనేది మనకు స్థిరంగా పెరుగుతూ వస్తుందండి. స్థిరంగా పెరుగుతూ వస్తుంది. మీరు అంటే ఒక్కసారిగా 1,00,000 అయింది కదా అనేసి 2,00,000 అవుతుందా అనేది మనం చెప్పే అంశం లేదు. కానీ స్థిరంగా మనకు గత 2-3 సంవత్సరాలుగా చూసుకుంటే సంవత్సరానికి 36% వరకు మనకు బంగారు రిటర్న్స్ వచ్చాయి లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే. సో మనకు అంతే మొత్తంలో లేదా 24% వరకు నా అంచనా ఉందండి. నెక్స్ట్ ఇయర్ మనకు సమ్మర్ కల్లా 1.25 lakhs అయ్యే అవకాశం ఉంది. స్థిరంగా బంగారు అయితే ఖచ్చితంగా పెరుగుతూ పోతుంది, కానీ తరిగే అవకాశం అయితే ఉండదండి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ బంగారం రేట్ ఏదైతే తగ్గుతుందో 96,000 ఉంది, ఇది ఇంకొన్ని రోజులు ఉండే అవకాశం ఉందా, లేదంటే ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ తగ్గుదలని? ఇది మార్కెట్ ని మనం ఖచ్చితంగా అంచనా వేయలేం. కానీ ఇప్పుడు మార్కెట్ కొంత ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. ఎందుకంటే లాస్ట్ 3-4 months గా చాలా అంశాలతో ముడిపడి ఉండి, ప్రత్యేకించి రష్యా యుక్రెయిన్ వార్ అయితేనేమి, ఇప్పుడు కొత్తగా మన ఇండియా పాకిస్తాన్ వార్ అయితేనేమి, అంతర్జాతీయంగా పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా బంగారం వైపు వెళ్ళిన సందర్భం. అది కొంచెం వార్ ఇప్పుడిప్పుడే సడలించి, యుక్రెయిన్ వార్ కూడా కొంచెం సడలించి, దేశీయంగా విదేశీయంగా కూడా స్టాక్ మార్కెట్లు, ఇతరత్ర బిజినెస్ అన్ని కూడా ఊపందుకున్న పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా స్థిరంగా ఉండే అవకాశం ఉందండి. ఇంతకంటే తగ్గే అవకాశం నాకు కనపడట్లేదు. ఒక 1 month వరకు, బహుశా మే జూన్ మిడ్ వరకు మీరు ఈ బంగారు స్థిరంగా ఉండే అవకాశం ఉందండి. సో ఇది తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ తిరిగి 1 lakh అటు పైన వెళ్ళే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదు. అంటే కొన్ని నెలల్లోనే ఇప్పుడు పెరగడం స్టార్ట్ అయిందంటే 1 lakh అబోవ్ దాటే అవకాశం కూడా ఉందంటారా? 1 lakh ఆల్రెడీ మనం చూసాం కదండి. అదే ఇప్పుడు జరిగింది కరెక్షన్ కూడా కాదు, కొంచెం సవరణ మనం మైనర్ కరెక్షన్ అనుకోవచ్చు. ఇప్పుడు జరిగింది ఏదైతే ఉందో 96,000 అది కూడా 1 lakh కి తిరిగి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందండి. ఎక్కువ రోజులు ఉండదు, తిరిగి 1 lakh అవుతుంది. 1 lakh నుంచి 1 lakh కి. సో కాబట్టి కొంచెం ఎవరైనా అంటే పెద్ద మొత్తంలో ప్లాన్ చేసుకున్న ఆభరణాలు కానీ ఇంకోటి ప్లాన్ చేసుకున్నా కూడా ఇది కొంచెం మంచి అవకాశం బంగారు. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారు. అంటే గత మనం 3 సంవత్సరాలుగా చూసుకుంటే మనకు 10% ఒకటేసారి మనకు మార్కెట్ లో కరెక్షన్ జరగలేదు బంగారం ఎప్పుడు కూడా. ఇప్పుడు జరిగింది 3%, 4% కరెక్షన్. సో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మంచిది.
అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక ₹100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బంగారులో కనీసం ఒక 25-30 ఇప్పుడు చేసుకోండి. ఇంకొంచెం ఒక 1 మంత్, 2 మంత్స్ అంచనా చేసుకొని మళ్ళీ చేసుకుంటూ వెళ్ళండి. అలా చేసుకుంటే మీకు ఎప్పుడు కూడా మాక్సిమం గెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రశాంత్ గారు, ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అంటే వస్తు రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లేదంటే ఒక స్టాక్ లాగా ఇన్వెస్ట్ చేయడానికి అంటే ఫ్యూచర్‌లో ఒక ఫ్యూచర్ పర్పస్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు మరి గోల్డ్‌లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? అదేనండి. నేనెప్పుడూ చెప్తుంటాను సుమన్ టీవీ ద్వారా. బంగారనేది మనకు ఇంతకుముందు 3 రూపంలో ఉండేది. రూ. 3 మనం కొనే అవకాశం ఉంటుండే. ఒకటి మనకు డెఫినిట్‌గా అందరికీ ఇష్టమనేది ఆభరణం. అది హ్మ్. 22 క్యారెట్, 18 ఇప్పుడు 14 గూడా వచ్చింది కొత్తగా. ధరలు అవును. పెరిగే కొద్దికి 14 క్యారెట్ వరకు కూడా వచ్చేసింది. వాటిని మళ్ళీ తిరిగి మార్కెట్‌లోకెళ్తే ఎంత విలువ వస్తుందనేదైతే చెప్పలేము. సో, మీకు అత్యధికంగా 100% వాల్యూ కావాలంటే బంగారం ఎప్పుడు కూడా 24 క్యారెట్ బిస్కెట్ రూపంలోనే ఉంటుంది. 22 క్యారెట్‌లో హాల్‌మార్క్ తీసుకున్నా కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ తరుగుతోటి మీకు 30% ఇమ్మీడియేట్ వాల్యూ పోగొట్టుకుంటారు మీరు. సో, బంగారు బిస్కెట్ రూపంలో తీసుకుంటే మీరు దాని సెక్యూరిటీ. మీ ఇంట్లో లాకర్‌లున్నాయా? మళ్ళీ లాకర్‌లో పెట్టాలి. పెరిగినప్పుడు హ్మ్. అమ్ముకోవాలి. కాకపోతే మీకు త్వరగా అందుబాటులో ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఈటీఎఫ్స్ అంటారండి. గోల్డ్ ఫండ్స్ ఉంటాయి మనకు. ఆ ఓకే. ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంత వాల్యూకి ఈరోజు రేట్ ఉందో అంత వాల్యూకి మీరు కొనుక్కోవచ్చు. అది పెరిగినా, తరిగినా వాటి మీద వచ్చే మార్జినల్ మీద మీరు అమౌంట్ క్యాష్ చేసుకోవచ్చు. అది సెకండరీ మార్కెట్‌లో కొనుక్కోవచ్చు. ప్రైమరీ మార్కెట్‌లో కూడా తీసుకోవచ్చు మీరు. ఇక హ్మ్. గోల్డ్ సావరిన్ బాండ్స్ అని ఆర్‌బీఐ ఇష్యూ చేసేదండి. అది ఈ ఇయర్‌తో ఎండ్ చేశారు. చాలా లాభాలు తెచ్చిపెట్టాయి. ఎందుకంటే ఇయర్‌కి 2.5% ఇంట్రెస్ట్ ఇస్తూ మీకు ఈరోజు నుంచి 7 ఇయర్స్ తర్వాత గోల్డ్ మెచ్యూర్ అయిన తర్వాత ఆ రోజు ప్రైస్ మనకిస్తుంది టాక్స్ ఫ్రీ. అందులో మీకు వచ్చే అమౌంట్ టాక్స్ ఫ్రీ. సో, ఇన్ని ఓకే. లాభాలతో బాండ్స్ అనేది ఇష్యూ అయిసాయి. ఒకవేళ ఆర్‌బీఐ ఇష్యూ చేస్తే ఖచ్చితంగా గోల్డ్ సావరిన్ బాండ్స్ మీద మీరు చూస్తూ ఉండండి. ఎప్పుడైనా హ్మ్. అందుబాటులోకి వస్తే సుమన్ టీవీ ద్వారా నేను కూడా పంచుకుంటాను. అది కొనే విధానం ఎలా కొనాలి అనేది కూడా చూసుకుంటాను. బట్ ఇప్పటికైతే మీరు బిస్కెట్ రూపంలో గాని, బాండ్స్ రూపంలో గాని మీరు తీసుకుంటే మంచిది. లేదు మనకు పెళ్ళిళ్ళు ఇతరత్ర అవసరాలు ఉన్నాయంటే ఆభరణాలు కూడా తీసుకున్నా కూడా మంచిదే. ఓకే. రైట్. ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యూర్ అనాలిసిస్. సో, చూస్తున్నారు గదండీ! మనకి సుమన్ టీవీ ద్వారా గతంలో గూడా ప్రశాంత్ గారు చెప్పారు 1,00,000 చేరువవుతుంది అని చెప్పేసి. అండ్ ఆ మార్క్ ఇప్పుడు దాటేసింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే గుడ్ న్యూస్ కొంచెం తగ్గుతూ ఉంది. జస్ట్ ఒక 4,000 1,00,000కి తగ్గువ అంటే 96,000 ఉంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే ఇలా 96,000 కావచ్చు, ఇంకొంచెం తగ్గే అవకాశాలున్నాయి. కానీ పరిస్థితులు కొంచెం సద్దుమణిగేసరికి కొన్ని రోజుల్లోనే మళ్ళీ హైప్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లేదంటే బంగారు ఆభరణాలు కొనాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి టైం అని ప్రశాంత్ గారు తెలియజేస్తున్నారు. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఎళ్ళాలి అనుకుంటే దాని నుంచి మంచి రిటర్న్స్ రావాలి ఫ్యూచర్‌లో అనుకున్నప్పుడు ఆభరణాలు కాకుండా ఇలా మనం గోల్డ్ బిస్కెట్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి తరుగుకు సంబంధించి కావచ్చు, వేస్టేజ్‌కి సంబంధించి కావచ్చు, ఎలాంటి డబ్బు లాస్ అవ్వకుండా ఇంకా ఎక్కువ అమౌంటే మనం పొందే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో, ప్రశాంత్ గారు మనకి ఈ వివరాలు తెలియజేశారు. సో, చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.